బ్రహ్మాండం నిశ్శబ్దంగా కనిపిస్తుంది కానీ, అది నిజంగా నిశ్శబ్దమా అనే ప్రశ్న మనిషిని వేల సంవత్సరాలుగా వెంటాడుతోంది. మనమే విశ్వాన్ని చూస్తున్నామా లేక విశ్వమే మనల్ని గమనిస్తున్నదా అనే సందేహం ప్రతి తరం ఆలోచించింది. కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఎవరో ఇప్పుడు మన వైపు చూస్తూ ఉంటే ఏమవుతుంది? వారు ఒక సంకేతం పంపితే మనం దాన్ని గుర్తించగలమా? లేక అది ఇప్పటికే మనల్ని చేరుకుని మనకు తెలియకుండానే మన మధ్యే ఉందా? హాయ్ అందరికీ, మీరు చూస్తున్నది మిస్టీరీస్ ఆఫ్ తెలుగు. తెలియని నిజాలు, వినిపించని కథలు, మన ఉనికిని ప్రశ్నించే రహస్యాలు. తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయేది మనిషి చరిత్రలో అత్యంత గూఢమైన సంఘటన గురించి. 1977 ఆగస్టు 15న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఒక భారీ రేడియో టెలిస్కోప్ బిగ్ ఇయర్ ఆకాశాన్ని పరిశీలిస్తోంది. అది సాధారణ పరిశీలన రాత్రి. అంతరిక్షం నుంచి వచ్చే సహజ రేడియో తరంగాలను రికార్డ్ చేయటం మాత్రమే లక్ష్యం. కానీ అకస్మాత్తుగా 72 సెకన్ల పాటు ఒక అసాధారణమైన రేడియో సిగ్నల్ నమోదైంది. అది యాదృచ్ఛిక శబ్దం కాదు, అది విస్తరించిన శక్తి కాదు, కాదు, అది చాలా క్రమబద్ధమైనది. ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో బలంగా ప్రసరించింది. ప్రకృతిలో సాధారణంగా కనిపించని స్థిరత్వం అందులో కనిపించింది. ఆ డేటాను పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త జెర్రీ ఈహమన్ ఆ ప్రింటౌట్ పేపర్ పక్కన ఒక మాట రాశారు. వావ్! ఆ ఒక్క మాటతో ఆ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. అప్పట్నుంచి అది వావ్ సిగ్నల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ అసలు రహస్యం అక్కడితో ముగియలేదు. అది కేవలం 72 సెకన్లు మాత్రమే కొనసాగింది. తరువాత పూర్తిగా మాయమైంది. శాస్త్రవేత్తలు అదే దిశలో మళ్లీ మళ్లీ పరిశీలించారు. అదే ఫ్రీక్వెన్సీని పర్యవేక్షించారు. కానీ ఆ సిగ్నల్ తిరిగి ఎప్పుడూ రాలేదు. ఆ సిగ్నల్ వచ్చిన ఫ్రీక్వెన్సీ 1420 మెగాహెర్ట్జ్కు చాలా దగ్గరగా ఉంది. ఇది హైడ్రోజన్ లైన్ ఫ్రీక్వెన్సీగా పిలువబడుతుంది. హైడ్రోజన్ విశ్వంలో అత్యంత సాధారణ మూలకం. చాలామంది శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. ఒకవేళ తెలివైన జీవులు విశ్వంలో ఎక్కడైనా ఉంటే, వారు కమ్యూనికేషన్ కోసం ఇదే ఫ్రీక్వెన్సీని ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇది విశ్వవ్యాప్తమైన శాస్త్రీయ సూచిక. అంటే ఈ ఎంపిక యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఇది ఉద్దేశపూర్వకమైన సంకేతం కావచ్చని కొందరు భావించారు. కానీ మరికొందరు శాస్త్రవేత్తలు ఇది సహజ ఖగోళ సంఘటన కావచ్చని వాదించారు. ఒక ధూమకేతువు లేదా అంతరిక్ష వాయుమేఘం కారణమై ఉండొచ్చని సూచనలు వచ్చాయి. అయినప్పటికీ పూర్తి స్పష్టత ఎప్పుడూ రాలేదు. ముఖ్యంగా ఒక ప్రశ్న మాత్రం ఇంకా నిల్చే ఉంది. ఎందుకు కేవలం ఒక్కసారి మాత్రమే? ఒకవేళ అది ఒక తెలివైన నాగరికత పంపిన సంకేతమైతే అది ఎందుకు కొనసాగలేదు? లేక అది ఒక పరీక్ష అయి ఉండొచ్చా? మనం స్పందిస్తామా లేదా అని చూసేందుకు చేసిన ఒక చిన్న ప్రయత్నమా? విశ్వం పరిమాణాన్ని మనం పూర్తిగా ఊహించలేం. మన గ్యాలాక్సీ అయిన మిల్కీవేలోనే కోట్లాది నక్షత్ర వ్యవస్థలున్నాయి. వాటిలో చాలా చోట్ల భూమిలాంటి గ్రహాలు ఉండే అవకాశం ఉందని ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. జీవం ఏర్పడే పరిస్థితులు విశ్వంలో అరుదు కాకపోవచ్చు. ఒకవేళ జీవం సాధారణమే అయితే తెలివైన నాగరికతలు కూడా ఉండే అవకాశాన్ని పూర్తిగా కొట్టివేయలేం. అప్పుడు వావ్ సిగ్నల్ ఒక చిన్న తలుపు తట్టడం అయి ఉండొచ్చు. ఈ రోజు వరకు ఆ సిగ్నల్ యొక్క అసలు మూలం తెలియదు. అది సహజ సంఘటన కావచ్చు, లేక మనిషి చరిత్రలో మొదటి అంతరిక్ష సందేశం కావచ్చు. నిజం ఏదైనా సరే, ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. విశ్వం పూర్తిగా నిశ్శబ్దంగా లేదు. అది తరంగాలతో నిండిపోయి ఉంది. మన పరికరాలు వినగలిగినవి కొద్ది మాత్రమే. మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాము. ఈ రాత్రి మీరు ఆకాశాన్ని చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి. మనమే విశ్వాన్ని పరిశీలిస్తున్నామని అనుకుంటున్నాం కానీ, ఎక్కడో దూరంలో ఎవరో కూడా మనల్ని పరిశీలిస్తూ ఉండొచ్చు. సరైన సమయాన్ని ఎదురుచూస్తూ ఉండొచ్చు. మనం ఒంటరివాళ్లం అనే నమ్మకం ఒకరోజు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం ఒక సిగ్నల్ కథ కాదు. ఇది మన ఉనికి గురించి ఒక ప్రశ్న. మరి సమాధానం ఎప్పుడొస్తుంది? భవిష్యత్తు మాత్రమే చెప్తుంది. అప్పటి వరకు విశ్వం మన కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఇది మిస్టీరీస్ ఆఫ్ తెలుగు. మరిన్ని అద్భుతమైన రహస్యాల కోసం మా వెంట ఉండండి.